ఈ భయంకర దుర్దినంలో ఉన్నాము. కరోనా వైరస్ అని చెప్పని ఒక దినానికి 1,00,000 మంది లోపల మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి ఆపత్తినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా అంచె దినముల అపాయకర దినాలు వస్తాయని చెప్పని తిమోతికి అపోస్తలుడు పౌలు రాసిన పత్రికలో మనకంతా తెలిసిన వాక్యం అని చెప్పనమాట. కాబట్టి మనం దినాలు చెప్పండి అంచె దినాలు, అపాయకర దినాలు లేక భయంకర దుర్దినాలు చెప్పి కూడా రాయబడి ఉందని చెప్పనమాట. ఇటు ఆపదిన మంచి ప్రభు కృప చేత మనను ఈ వారం రోజులుగా కాపాడి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం మనల్ని కాపాడి లోకంలో సజీవులు ఉంచి ఈ సమయంలో మరి ప్రభు యొక్క కార్యబుద్ధిలో మనం పాల్పొందుకు ఇలాంటి గొప్ప అవకాశమును మనకు దయచేసి ఇంకా ప్రభు నామని కోటానికి స్తోత్రాలు ఇస్తున్నామని చెప్పనమాట. మరి దయచేసి ఇచ్చి మీరందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా విషయం కూడా మీరు ప్రార్థన చేయండి. మేము ఆ విషయం గురించి లోకంలో భయంకర ఆపదాలు మనము ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ కరోనా వైరస్లు అనేక మందికి హతమైపోతున్నారు. లెక్కలేంతమంది మరి భయంకర ఆపదలో హాస్పిటల్లో అనేక విధమైన బాధకర రీతుల్లో ఉంటున్నట్టు సంగతి మనకు తెలిసి చెప్పనమాట. కాబట్టి మనమంతా కూడా చెప్పనమాట ప్రభు యొక్క నామం పేరట అటు వారందరి కొరకు కూడా మనం కూడా ప్రార్థన చేయుటకు ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు నామకి కోటానికి స్తోత్రములు. కాబట్టి ఇప్పుడు మనము వాక్యానికి పోతానికి ముందుగా మన సహోదరుడు మరొక డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ప్రార్థన ఆరంభం చేస్తాం, వాక్యం వెళ్ళిపోతాం అన్నమాట. సహోదరుడు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. మనమంతా కళ్ళు మూసుకుందామని చెప్పన్నమాట. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి వంటి మా ప్రభువ, కృపాపనికి వంటి మా తండ్రి, ఇచ్చిన స్థానం బట్టి అయినా వందనాల స్తోత్రాలు ప్రభా తండ్రి. నేటి ఆదివారం నుంచి ఆదివారం ప్రభా తండ్రి సజ్జరుకుని తొందరగా కాపత్తి నా ప్రభా, గడి ఎందుకున్న అతను కాచి కాపాడు విధానం బట్టి స్తోత్రున్నాం ప్రభా. ఈ గడియ నిమిషం చూడకుండా అతను ఎంతో మంది ఆయన మాకంటే చిన్నవారు పెద్దవారు ఆస్తిపరులు కూడా ఆయన పొందుతున్నాం ప్రభా. ఏ యోగ్యత మమ్మల్ని నా తండ్రి ఇంతవరకు ఆయన ఇదేమన్నా ఆయన మేము సూచించి కనపరచడానికి ఇదిగోనైనా మీ ఎందుకు సాగించి పాట పాడటానికి నాతను మాకు చెప్తాను స్తోత్రున్నాం ప్రభా తండ్రి. ఎక్కడ 2-3 నా నామాలు కూడి ఉంటారు అక్కడ ఉంటాం ప్రభా తండ్రి. కొద్ది మందిగా చేయి మీ మధ్యలో ఆయన ఇదిగో తండ్రి ఈ యొక్క లైవ్లో టెలికాస్ట్ చేస్తున్నాం ప్రభా. ఇది సమస్తంగా ప్రభావం ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఇదిగో వాక్యాన్ని భాగ్యాన్ని దయచేయన ప్రతి ఒక్క నాయన ప్రచోటు చుట్టకుండా నా ప్రభా. మేమైతే ఈ యొక్క ఏర్పాటు చేసినాం నా ప్రభా. ఈ ఏర్పాటును ఎందుకున్నా ప్రభా మీరు ఎంతో సహకరించారు నా ప్రభా. ఇవన్నీ అయినప్పుడు నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఇది వాక్యాన్ని భాగ్యాన్ని దయచేయన ప్రభా తండ్రి. కలవరి దినాల్లో అపాయకరమైన దినాలు నా ప్రభా ప్రతి ఒక్కరు లోకమంతా చూస్తున్నాం నా ప్రభా. ఇటువంటి దినాల్లో మేము ఉన్నాం నా ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి ఇదిగోనైనా ఈ కడవరి దినాల్లో మేము ఏం చేస్తున్నామని వారు మనసుకు వారు తెలుసుకొని నా ప్రభా సరైన మార్గంలో నడిచే భాగ్యం దయచిన ప్రభా తండ్రి. నాయన వచ్చే భాగ్యాన్ని బట్టి మీ దాసుని కూడా అతను మీ శిరస్సులకి మరపరచుకొని అతను ఆ బిడ్డ కూడా ఎంతో తొందరగా ఆపత్తులు ప్రభావ మీరు ఇదిగో నాయన కాస్త కాపాడుతూ ఇదిగో నాయన అనిపిస్తున్నారు ప్రభావ. ఇదేమో నాయన వాక్యం చెప్తున్నారంటే మీ చెప్తున్నారు ప్రభావ, మీ యొక్క సంకల్పం నా ప్రభావ. ఆ బిడ్డ కూడా అతన్ని సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మీ మైకి వాడుకునండి. వాక్యం మీద కూడా నా తండ్రి మీ శిరస్సులతో మరపరచుకొని మాట్లాడవలసిన ఆ మాటలు ఆ బిడ్డ కదా ప్రభావ మీరే కనుక ప్రభావ. ప్రతి విషయం ఎందుకు నా తండ్రి ఆహారం నాయన ప్రతి వినివారు కూడా అతని ఆహారం భుజించేవారుగా ఉన్నట్లుగా అతను దయచేస్తాను. కొద్ది వినప్పుడు మనకు చూడైన యేసు క్రీస్తు అతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మనము ప్రభుత్వం పేరట బైబిల్ ఉంటే వారు తర్వాత బైబిల్ తీసి పెట్టుకొని లక్ష్యంగా వాక్యం పైన ఆధారపడదాం. చెప్పే వాక్యములు కూడా మీరు దయచేసి మరి చూస్తే మంచిదని చెప్పనమాట. ఇప్పుడు మనం ఎక్కడ పోదామని చెప్పనమాట. ప్రభు క్రీస్తు పేరట మనలో దయచేసి వారమంతా తన కనుపాప బలి మనల్ని కాపాడి మనకి ఈ యొక్క ఆదివారం 9వ తారీఖు మనకు అనుగ్రహించి ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి ఈ 9వ తారీఖు మనకు దయచేసి కృపను బట్టి ప్రభు మన స్తోత్రములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ సమయం మనం చూడలేక మనకంటే చిన్న బిడ్డలు యవన బిడ్డలు ఎంతోమంది వెళ్ళిపోయినారు. మరి యవనస్తులు వెళ్ళిపోయినారు. ఇంకా ముసలివారు లేకపోతే మాలాంటి మనకి వయసు వృత్తులు కూడా చాలామంది లోకంలో మరుగైపోయినారు. ఆయన వారందరికంటే మన శ్రేష్ఠులు మనకి కాదు, కానీ వారికి అంత కడిపెట్టి వారమని చెప్తాం. కాబట్టి అలాంటి వారికి మనలను ఈ లోకంలో ఇంకా సజీవ సంఖ్యలు వచ్చి ఈ సమయంలో ఈ ఉదయకాలం మనకి ప్రభు సన్నిధులు మనకి నిజం జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇలాంటి గొప్ప అవకాశము క్రీస్తు యొక్క పునరుత్థాన దినం మనకు దయచేసి కృపను బట్టి ఆయన మనకి ఘనమైన నామం పెట్టకి స్తోత్రం చెల్లించి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలతో ప్రారంభం చేస్తున్నాను చెప్పన్నమాట. బైబిల్ ఉంటే వారు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం తీసుకుందామని చెప్పన్నమాట. ఎస్తేరు
7వ అధ్యాయము 10వ వచనంలో ఒక చిన్న భాగం తీసుకున్నామని చెప్పనమాట. ఎందుకంటే నిజముగా ప్రభునికి దేవుడు ఐగుప్తు దేశం మరి మోషాన్ని పంపించి 430 సంవత్సరాలుగా పరో దాస్యములో ఉంటే మరి ఐగుప్తులో ఉంటే వారికి ఇశ్రాయేలుని దేవుడు గడప రప్పించి తర్వాత మనకి నడిపిస్తే ప్రయాణంలో వారు నిజంగా దారి తొలగిపోయి అనేక విధాలుగా మరి దేవునికి అడ్డం తిరిగి లెక్కలేనికి మరి కార్యాలు చేసినందువల్ల మనకి దేవుడు ఏం చెప్పాడు మాట మనకి దేవుడు సృష్టికర్త దేవుడు అది ఒక ఇర్మియా ద్వారా చెప్పిన వాగ్దానం మనకు తెలిసి చెప్పనమాట. ఎందుకని చెప్పనమాట, నా మాట మీరిపోయి మీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు కాబట్టి దక్కినమే చెప్పనమాట. ఇప్పుడు మళ్ళీ బబులోను దేశానికి 70 సంవత్సరాలు షేర్ అగ్రిమెంట్ అయిపోయి చెప్పాడనమాట ఇర్మియా. చెప్పిన తర్వాత ప్రజలంతా ఇశ్రాయేలీయులతో ఏం చెప్పనమాట, మేము దేవుని కుమారులు కాబట్టి మాకు స్వతంత్రం లేదు ముందు కాబట్టి, మాకు దాస్యం లేదు కాబట్టి, ఇక దాస్యమే లేదు, దాస్యం అయిపోయింది. ఎక్కడని చెప్పంటే ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలుగా దాస్యం అయిపోయింది కాబట్టి ఇక మాకు స్వతంత్రం ఉంది కాబట్టి ఇక దాస్యం లేదు మాకు అని చెప్పని అడ్డం తిరిగి ఆ దైవదాసుని పట్టుకు కొట్టడము, తర్వాత గోతులు వేయటము, బంధకాలు వేయటము, సమస్త హింసపాలు చేశారు చెప్పనమాట ఇర్మియా భక్తుల్ని. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏం చెప్పంటే, మీరు నన్ను ఏ విషయం సరిగా అయితే ఆ శర మాత్రం తప్పనిసరిగా మాత్రం 70 సంవత్సరాలు అగ్రిమెంట్ మాత్రము బబులోను దేశం మాత్రం పోవాల్సి వస్తుంది. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా చేసినా చేయకపోయినా ఈ శర తప్పని చెప్పిన ప్రకారంగా చెరలో ఉండాలి చెప్పనమాట ఇశ్రాయేలు అంతా. ఇప్పుడు ఈ చెరలో ఉన్న సంగతి మాకు జ్ఞాపకం చెప్పనమ్మ దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆ దేశం ఉన్న వారి సంగతిని బట్టి మాకు జ్ఞాపకం చెప్పనమాట ఏమి జరిగిందని చెప్పి చూసుకుందామని చెప్పనమాట. అందుకే ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయం 10 తీసి చదువుకుందామని చెప్పనమాట. 7:10 ఎస్తేరు 7:10. ఆమోను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారింది అనే సంగతులు. కాబట్టి మొర్దెకై కొరకు ఆమాను చేసిన ఉరికొయ్య ఆ భాగం మనం తీసుకుంటాం చెప్పనమాట. 9వ చూసిన తర్వాత ఏం చెప్పన్నారు, రాజు ముందర ఉండు సండుల్లో యుభోన అను ఒకడు ఏలినవాడ చిత్తగించము, రాజు ఈ మేలు కొరకు మాటలాడిన మొర్దెకైకై ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తైన మరి ఉరికొయ్య హామాను ఇంటి వద్ద ఉండదు, నాటబడి ఉన్నదని చెప్పని అనగా చెప్పినారు చెప్పనమాట. ఎందుకు చెప్పంటే హామాను గురించి చెప్పనమాట. నిజం చూసిన తర్వాత మొర్దెకై ఆయన వంగలేదు చెప్పని, ఆయన సాగిల పడలేదు చెప్పని, ఆయన మధ్య చూసిన తర్వాత 3వ అధ్యాయం చూసిన తర్వాత ఒక మాట రాయబడి చెప్పనమాట. అదే ఇస్తారు కానీ 3వ అధ్యాయం మొదటి వచ్చిన 3 మొదటి వచ్చిన చూడండి. ఈ సంగతుల తరువాత అహస్వేరోసు హెచ్చించి ఇచ్చను. కాబట్టి రాజు గుమ్మమునొద్ద ఉన్న మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. వంగకయు రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను. ఇది సంగతి అని చెప్పనమాట. ఎందుకంటే హామాను అహస్వేరోసు మంత్రిగా ఉన్నట్టు చెప్పనమాట, అసిస్టెంట్గా ఉన్నట్టు చెప్పనమాట, హామాను నమ్మకంగా ఉన్నట్టు వాడు చెప్పనమాట. కాబట్టి రాజు మెచ్చుకొని 127 సంస్థానాలు పెద్దవాడు చెప్పనమాట అహస్వేరోసు. ఈ 120 సంస్థానాలు ఉన్న వారికి అందరికీ ఏమాడు చెప్పంటే హామాను హెచ్చింపజేసి గొప్ప పదవి చెడు చెప్పనమాట. తన చేతి ఉంగరం తీసి హామానుకి ఇచ్చి తర్వాత చెప్పిన సంగతి అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం చెప్పి ఈ 120 సంస్థానాల వారంతా కూడా చెప్పనమాట హామానుకు నమస్కారం చేయాలి, హామానుకు సాగిలు పడాలా, హామాను వచ్చిన తర్వాత అందరినీ నిలబడాలా అని చెప్పని పెద్ద ఆర్డర్ చేసి చెప్పనమాట అహస్వేరోసు చక్రవర్తి. అయితే అందులోకి మరి సంగతి ఏం చెప్పంటే అందరూ ఆ ప్రకారంగా ఇశ్రాయేలు లెక్కలు ఎంతమంది ఉండాలి చెప్పండి అదే దేశంలో అందరూ సాగిలపడాలి చెప్పనమాట. ఎందరో హామాను ముఖ్యరాలు చెప్పనమాట. అయితే మరి కనీసం మొర్దెకై ఒకడు మాత్రమే చెప్పాడు గేటు దగ్గర మరి ఉన్నట్టుగా మొర్దెకై లేచేయలేదు, నిలబడేది లేదు, నమస్కారం చేసేది లేదు, సాగిలపడేది లేదు చెప్పనమాట. అందుకు హామానికి చెప్పండి మరి ఉగ్ర దృష్టి చెప్పనమాట. ఏమని చెప్పనమాట, ఇంతమంది ఈ 120 సంస్థానాలు వాళ్ళంతా వచ్చి పెద్దవారు చిన్నవారు అందరూ వచ్చి నాకు సాగిల పడుతుంటుంటే గేటు కాడ ఉన్నట్టు వాడు వీడు పరదేశి వాడు మనకి నిజం చూసిన తర్వాత
ఈ దేశస్తుడు కాదు, ఈ పట్టణస్తుడు కాదు, ఈ జాతివాడు కాదు కాబట్టి దాచిపన్నటి వాడు వచ్చి నాకు నమస్కారం చేయలేదు చెప్పంటే నాకు పదవికి ఏం మర్యాద అని చెప్పి హామాన్ చెప్పనమాట. ఉగ్గురుడి పడి చెప్పనమాట హామాన్ పైన మర్దికాయ పైన ఉగ్గుడే చేసి పని చెప్పనమాట. ఒక పని చేయాల్సి పొరపాటు చెప్పను. ఎందుకంటే చెప్పండి హామాన్ చెప్పండి బట్టి పెద్ద అధికారి చెప్పనమాట. హామాన్ ఎవరు చెప్పండి యవాషు కుమార్ సంబంధం చెప్పనమాట. అటువంటి వాడు చెప్పనమాట నిజంగా దేవునికి బిడ్డలకు శత్రుడు అని చెప్పనమాట. కాబట్టి ఇక మరి ఈ శత్రుడు మనకి హామాని చెప్పనమాట. ఇశ్రాయేల్ జనాంగంతో ఉన్నట్టు వారి సూచన కోరుకున్నట్టు అందరూ కూడా సైన్ చెప్పండి ఒక దినానికి నాశనం చేయాల్సి పని చూస్తే రాజు దగ్గర ఆడ తీసుకొచ్చి చెప్పనమాట. ఆడ తీసుకొచ్చి మనకి హామాని చెప్పనమాట. మొట్టమొదటి ఏం చేయాలి, మొర్దెకైని మొత్తం వృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది చెప్పనమాట. ప్రయత్నం చేసి మరి 7 అధ్యాయం చదువుకొని బాగా చెప్పనమాట. హామాను మొర్దెకైకి మురికై తయారు చేసి చెప్పాను. ఎందుకంటే ఆ మొర్దెకై ఒకడు మాత్రం నాకు వంగలేదు, నమస్కారం చేయలేదు, నాకు సలాం చేయలేదు, నా కాళ్ళ మీద పడలేదు. అయితే ఈ 120 సంవత్సరాల పెద్దవారంతా నాకు సాగిలు పడుతూ ఉండారు, నమస్కారం చేస్తుండారు. నేను వచ్చిన తర్వాత మన కాళ్ళ మీద పడుతుండొచ్చు చెప్పనమాట. వీడొక్కడు గేట్ కాడ కూర్చుంటే వీడొక్కడు మాత్రమే నాకు మర్యాద లేకుండా చేసి చెప్పని ఊరని పై చెప్పనమాట. ఏ బెదం చేతన ఆమానం మాత్రం తప్పనిసరిగా గురికేయాలి చెప్పి ప్రయత్నం చేసి చెప్పనమాట. రాజు దగ్గర పోయి లెక్కలే సంగతులు ఏమేమి చెప్పి ఆయన పై చెప్పి రాజు దగ్గర ఆర్డర్ తీసుకొని చెప్పనమాట. ఈ ఒక్కడంటే హామానికి ఎదికి మరిదకి వినందువల్ల ఆ జాతి వారు ఎంతమంది ఉండరు చూసిన కోటలో అందరూ కూడా ఒక్క దినానికి పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మొత్తాన్ని ఖాళీ చేసి చెప్పి ఆర్డర్ చేసి చెప్పనమాట. రాజు కూడా చెప్పండి ఓకే చేసేట్టు చెప్పనమాట, సైన్ చేసేట్టు చెప్పనమాట. నీ ఇష్టం వచ్చి చేయమచారం చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి, మొట్టమొదటి చెప్పనమాట, మొట్టమొదటి మొదటికాయ ముగించాలని చెప్పి ప్రయత్నం చేసి చెప్పనమాట. ప్రయత్నం చేసి చెప్పనమాట 53 తూగుతాయని గురికొయ్యా. చూడండి ఎంత చిన్నదని చెప్పనమాట. అందరూ కనపడాల. నా శత్రుడికి మొదటికాయ గురి మీద వేలాడుతున్నప్పుడు ఈ 120 సంవత్సరాల వారంతా కూడా చూడాలి. చూడు మరి హామానుడి మనకు అధికారికి నమస్కారం చేయకపోయింది వల్ల సాగలపడిపోయిందో మరి బొద్దికైతే చూడమని చెప్పని అందరూ కూడా ఆ ఏలాడుతుండకి బొద్దికైతే చూడాలని చెప్పని 53 ఎత్తైన మరి గురికై తయారు చేసి చెప్పనమాట. హామాను కొరకు అని చెప్పి ముద్దికాయ కొరకు హామాన్ కానీ ఆడ దగ్గర తీసుకుంటామని చెప్పనమాట. కానీ ఇప్పుడు మొత్తం ఉల్టాయిపోయి చెప్పనమాట. ఏ ఉల్టాయిపోయి చెప్పనమాట, బైబిల్ మాట ఉందండి చూడండి. మరి సామెతల గ్రంథము 28 అధ్యాయము 10వ వచనం తర్వాత అక్కడ చిన్న మాట రాయబడి చెప్పనమాట. సామెతలు సొలొమోను రాసిన గ్రంథంలో ఒక మాట దర్శనం చెప్పనమాట. 28 అధ్యాయము 10వ వచనం. సామెతలు 28:10. తాను శ్రవ్యన గోతిలో తానే పొడనిచ్చి పనమాట రాయబడి పనమాట. చూడండి యథార్థవంతులను గురి చేసేదానికి లేక చంపేదానికి ప్రయత్నం చేసేటవాడు ఏం చేస్తాడు చెప్పంటే లోతుకు దవ్విడి చెప్పనమాట. ఇక దైవబిడ్డ సంపాదించి పని ఉరికొయ్యా. కాబట్టి లోతైన సముద్రం మరి తవ్వి దాంట్లోనే వాడు పడ్డట్టు బైబిల్ రాబిడ్చి పనమాట. ఎవరి కొరకు తయారు చేసి చెప్పనమాట, మొర్దెకై కొరకు హామాను తయారు చేసి చెప్పనమాట. హామాను 10 మంది కొడుకులు ఉన్నారు చెప్పనమాట. అధికారులు వచ్చాడు కాబట్టి పెద్ద అధికారం ఉంటే రాజు కంటే మరి పెద్ద అధికారం పొందేవాడు కాబట్టి హామాను 10 మంది కొడుకులు తన భార్య అందరూ కూడా చెప్పిన పని ఊరంతా కూడా ఎంతమంది పని చేరి ఆ రాత్రికి చెప్పనమాట. సుమారుగా 53 ఎత్తు గురికొయ్యా తయారు చేసి చెప్పనమాట. ఎవరి కొరకు, మొర్దెకై కొరకు చెప్పనమాట. తర్వాత అన్ని ఆర్డర్ అయిపోయింది చెప్పనమాట. ఆర్డర్ అయిపోయిన తర్వాత అక్కడ సంఘం జరిగించి చెప్పను. ఎందుకంటే రాజు అంటే మాకు అహాశ్వాసం సంపాదించే పని. తర్వాత 2 సండులు వేసిపోనమాట. వాటికి వచ్చి వారితో ప్రయత్నం చేసినప్పుడు గురికి సంపాదించే పనికి రాజు సంపాదించే వారిని రాసి నచ్చిపోనమాట. మొర్దెకై వేస్తారని చెప్పాడు చెప్పనమాట. అమ్మ రాజు విషయాన్ని కొంచెం జాగ్రత్త చూసుకో, ఎందుకని చెప్పను రాజు సంపాదించే పని గేటు దగ్గర ఉంటే వారు మనకి మాట్లాడుకుంటూ విన్నాను కాబట్టి ఈ సంగతి రాజు చెప్పిన తర్వాత ఆమె చెప్పాడు మరి ఇది భార్యకి రాణి ఇస్తే రాణికి చెప్పాడు అనమాట. ఆమె ఏం చెప్పానమాట, ఈ మధ్య జరిగింది చెప్పిన తర్వాత నేను ఎంక్వైరీ చేసి చెప్పాను. రాజు నన్ను సంపాదించేపటికి 2 ఉంటారు కదా, వాళ్ళిద్దరు పిల్లలు చెప్పాను. చూపేసి విషయాలు చేస్తే తక్షణం న్యాయమే తెలిసిపోయి చెప్పన్నమాట. అవును కరెక్ట్ తెలిపించుకున్నమాట. అప్పుడు వాడు ఉరి తీసేది చెప్పన్నమాట. రాజును సంపాదించి చూసుకునే వారిని ఉరి తీసేసి చెప్పన్నమాట. ఆ సంగతి చెప్పంటే వాళ్ళకి చరిత్ర గ్రంథాలలో రాసి పెట్టుకొని చెప్పనమాట. రాజు చరిత్ర గ్రంథంలో ఆ రాత్రి గాంచిపెట్టి రాజు గురి ఇది నిద్ర పట్లేదు చెప్పనమాట. ఎందుకని చెప్పంటే చూడు ఇంత జనాంగం మధ్య మరి జరిగిందే కాబట్టి ఇక సాయం చేస్తేనే
కాబట్టి అందరూ కూడా ఒక చంపేస్తారు. కాబట్టి దీన్ని ఎడసే చెప్పని ఆలోచించడానికి తనకి నిద్రపడిపోయిన తర్వాత ఆ చరిత్ర గ్రంథాలు తీసుకుని చదివినప్పుడు వారిద్దరి సంగతి అక్కడ చెప్పనమాట. అప్పుడు అడిగాడు చెప్పటికి హస్వరాజు అడిగాడు అనమాట. అయితే నా ప్రాణం రక్షించే వరకు మరి తయారు చేసిన పరిక శత్రులే నిజమైన తేలింది కదా, వారికి మా గురికి అయింది కదా, గురి చేసింది కదా, అయితే దీనికేమో ఉపకారం చేసినామా? ఈ సంగతి చెప్పినట్టు వ్యక్తికి, నా ప్రాణాన్ని దక్కించేటట్టు మనకి వ్యక్తికి మనం ఏమన్నా సపోర్ట్ చేసినా, ప్రైజ్ ఇచ్చినామని చెప్పిన తర్వాత ఏమేది తేలిని చెప్పనమాట. దాని విషయం విడిచిపడి ఆలోచించుకుంటూ చెప్పనమాట. ఆ లోపలించబడి మరి తయారు చేసాడు, మరి ఆహ్వానం తయారు చేశాడు, ఊరికి రెడీ అయిపోయింది. ఇంకా రాజు మధ్యకి వచ్చిన తర్వాత రాజు ఓకే అని చెప్పి మరి ఇది చెప్పారన్నమాట. మొర్దెకైని తయారుతో చెప్పాడు, వచ్చి తయారు చేసి తయారుతో 50 మంది కూలిపోయా. ఎందుకు? మొర్దెకై చెప్పాడు ఏలాడిది అందరూ చూడాలి. ఈ 120 సంవత్సరాల వారంతా అధికారులు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా చూడాలి. ఎందుకని చెప్పి మన హామానికి మరి అడ్డం తిరిగి వాడు ఊరికి చూడు ఎట్ట చూడు బురికి ఆడాల్సిన చెప్పి అందరూ చూడాలని చెప్పి ప్రయత్నంతో 53 ఎత్తుగలు ఊరికే జాడిచిపోన్నమాట. ఇక హామాను ఊరికయ్యా ఇది మొర్దెకై కొరకు. తర్వాత తేలిన సంగతి చెప్పనమాట. ఇప్పుడు ఈ సంస్థ మొత్తం చెప్పాలంటే ఇప్పుడు సమయం సాలదు కాబట్టి తేలిన చేసిన తర్వాత మెచ్చుకున్నమాట. ఆమాను మరి ప్రయత్నం అంతా ఒంటైపోయి చెప్పనమాట. చదువుకున్న కదా, ఇప్పుడు 20 చదువుకున్న కదా, తాను లోతుగా తవ్విన గొంత, తాను తవ్విన గొంత తానే పడ్డాడు చెప్పనమాట. చదువుకున్న మంచి పనమాట. సొలొమోను మహారాజు చెప్పనమాట. చేసింది ఎవరి కొరకు చెప్పనమాట? మామూలు చేసి కంటే మొర్దెకై కొరకు. ఇప్పుడు గాలాడి చెప్పనమాట. మరి హామాను ఆలడతారు చెప్పనమాట. ఎట్లా గురికి ఎట్లా ఉల్టైపోయింది కదా. చేసిందో రాత్రింతా కష్టపడి తాను, తన 10 మంది కొడుకులు, తర్వాత తన భార్య, తన ఫ్రెండ్లు ఉన్నటువంటి అధికారులు కదా ఉంది కాబట్టి అంతా ఇద్దరు లేకుండా తయారు చేసి తెల్లారి తయారు చేసి చెప్పనమాట. అభివృద్ధి ఎవరి కొరకు చెప్పనమాట? ఈ వీధుడానికి మొర్దెకై కొరకు. ఇప్పుడు ఉల్టాయి చెప్పనమాట. అక్కడ తేలి సంగతి చెప్పనమాట. ఒక సంగతి జరిగింది చెప్పనమాట. రాని చెప్పి చెప్పనమాట. ఎందుకంటే నా శత్రుడు కొన్నాడు కదా దేశంలో చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి ఒక మాట, బైబిల్ చదువుకుందామని చెప్పనమాట. 3వ అధ్యాయంలో అదే 3వ అధ్యాయం ఎంత బాగా చదువుకుంటారు 3 11 3:11 చూడండి. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేయనట్లుగా వారును నీకును అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. ఈ హామాను యూదులకు శత్రువు. ఈ హామాను విడిచిపంటే యూదులకు శత్రువు చెప్పనమాట. యూదులు ఏం చెప్పనమాట? దేవుని బిడ్డలు చెప్పనమాట. పరమదారి దేవుడు మరికి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతి కింద భాషపడుతున్నప్పుడు మోషేను పంపించిన తర్వాత మోషే పోయి ఫరో దగ్గర చెప్పాడు, అయ్యా మా దేశం దేవుని బలైపోయి వెళ్ళిపోవాలి కాబట్టి మా విడుదల చేయాలి జనాలు చెప్పనమాట. మరి ఫరో అన్నాడు చెప్పాడు, యెహోవా ఎవడు నాకు తెలియదు కాబట్టి నీ మాట ప్రకారం పంపించి లేదు చెప్పాడు. అది రేటు చెప్పనమాట. అందుకు పర్వతారి దేవుడు చెప్పనమాట 4వ అధ్యాయం తీసుకుని అదే మరి యొక్క నిర్గమకాండం 4 తర్వాత 22 వచ్చినాం. నిర్గమ ప్రభు చెప్పిన మాట చదివిందాం మనం జ్ఞాపకం చెప్పనమాట. 4:22 నన్ను సేవించినట్లు నా కుమారుని పోనివ్వు నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనాలని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని అతడు మార్గమున సత్రములో యెహోవా అతనిని. అంటే ఇశ్రాయేలు గురించి పరమ దేవుడు చెప్పనమాట. నా జ్యేష్ఠ ఇశ్రాయేలు చెప్పండి, నా దేశ కుమారుడు. ఆ మాట మనకు ఉందని చెప్పండి. వచ్చినలో ఇశ్రాయేలు గురించి చెప్పనమాట నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పిన పర్వత దేవుడు ఇశ్రాయేలు ఎంత ఘనంగా ఇచ్చినట్టు బట్టి ఆయన జ్యేష్ఠ కుమారుడు ఏర్పాటు చేసుకుని చెప్పనమాట 20 కారణములు. కాబట్టి మరి ఆ పర్వత దేవుని బిడ్డల్ని మనకి ఇది ఫరో రాజు కూడా పంపించకపోయినందువల్ల దేశమంతా నాశనం చెప్పనమాట. దేశమంతా నాశనం అయిన తర్వాత సముద్రం ముంచి భయపడ్డారు చెప్పనమాట. ఎందుకు తన పిల్లలపై చేయి పెడితే ఎప్పుడు కూడా ఎవరు ముందుకు రారని చెప్పనమాట. ఎవరు ఎందుకు సాధ్యంగా బ్రతకరని చెప్పనమాట. అటువంటి దేవుని బిడ్డలు చెప్పనమాట. నిజంగా ఈ మొర్దెకై దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఏమి చెప్పాడు? మొర్దెకై పక్షులు వండి చెప్పనమాట. ఆ హామాను చేసే ప్రయత్నం అంతా ఒంటైపోయి చెప్పనమాట.
అప్పుడు అన్నారు చెప్పనమాట, ఈ కార్యం చేసి వారు చెప్పనమాట, ఉరి చేసి చెప్పిన తర్వాత పక్కన చెప్పి ఏడో చదువుకున్నా కదా, ఈ హామాన్ ఇంటి మొదలు 53 ఊరికి తయారు చేశాడు కాబట్టి మొర్దెకై వరకు అనే లోపల రాజు ఏం ఆర్డర్ వేసి పనమాట, 10వ వచనంలో చెప్పనమాట, అట్టయితే ఈ హామాన్ని చేసిపోయి ఊరికి పోయి చేసి చెప్పాడు రాజు. తక్షణ చెప్పనమాట పోయి హామాన్ని ఉరి తీశారు చెప్పనమాట. ఏడాడు చెప్పట్టి మొర్దెకయ్య ఇప్పుడు ఏలాడు చెప్పనమాట, హామాన్ని ఏలాడుతాడు చెప్పనమాట. పరమ దేవుడు చెప్పంటే ఇశ్రాయేలు జీవితాన్నమాట, నా జ్యేష్ఠ కుమారుడు చెప్పనమాట బైబిల్లో దిట్టంగా చెప్పనమాట. ఆది కాండం 12 అధ్యాయం చదువుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న మాట చెప్పనమాట. 12 మొదటి 3 చదువుకుంది, లేకపోతే చదవగలిగితే మొట్టమొదటి చదివితే మంచిది చెప్పనమాట. ఆది కాండము 12వ అధ్యాయం, ఆది కాండములో 12 అధ్యాయంలో ఒక మాట రాయవచ్చునమాట. అది మనము చదువుకుందామని చెప్పనమాట. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇన్నో గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నీ నా నామం నీ నామమును గొప్ప చేయుదుని నీవు ఆశీర్వదించక ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి మీద సమస్త వంశంలో నీ యందు ఆశ్రయించబడునని అబ్రహాముతో చెప్పాడు. చూడండి, నిన్ను దూషిస్తే నేను దూషిస్తాను. అబ్రహాం ఇచ్చిన వాగ్దానం వేసి చెప్పనమాట, నీ తండ్రి కుటుంబం విడిచిపెట్టి బయలుదేరు, ఎందుకంటే కానాను దేశం ఇస్తాను నీకు. పాలసీన ప్రపంచ దేశం ఇస్తారు కాబట్టి బయలుదేరమన్న తర్వాత చెప్పిన వాగ్దానం చెప్పనమాట. ఒకవేళ బయలుదేరిన తర్వాత ఎవడైనా నేను దూషిస్తాడు చెప్పండి, నేను వాడిని దూషిస్తాను. నేను శపించినప్పుడు నేను వాడిని శపిస్తాను. నీ విషయం ఏమైనా క్రియేట్ చేసి వాడిని చర్య చేస్తాను చెప్పిన పర్వతాన్ని వాగ్దానములు ఇశ్రాయేలుకు ఉందని చెప్పనమాట. కాబట్టి ఇశ్రాయేలు చెప్పనమాట దేవుని పిల్లలని చెప్పని మనకు బాగా తెలిసి చెప్పనమాట. కాబట్టి అబ్రహాము యొక్క సంతానం చెప్పనమాట మొర్దెకై ఇశ్రాయేలు కాబట్టి నిజంగా ఆ దేవుని బిడ్డ కాబట్టి ఆ దేవుని బిడ్డ మనకి ఇది కీడు చేస్తే పర్వతాన్ని ఊరకుండా చెప్పనమాట. అందుకే మనం చదువుకున్నాం చెప్పను, ఏం చదువుకున్నామో 5వ వచనంలో హామాను ఇది ఇశ్రాయేలుకి శత్రువు అనే మాట చదువుకున్నామని చెప్పనమాట. దేవుని బిడ్డలకు శత్రువు అని చెప్పంటే హామాను చెప్పనమాట. అదే గ్రంథం మనం చదువుకొని చూస్తే 5 పర్యావరణ ఉంటుందన్నమాట. హామాను ఇశ్రాయేలు శత్రువు అని చెప్పిన రాయబడి చెప్పనమాట. కాబట్టి దేవునికి బిడ్డల శత్రువు అంటే మరి ఏమైనా గురిదెళ్తారా అన్నింటి గురిదెళ్ళని చెప్పనమాట. కాబట్టి హామానే చెప్పనమాట, నిజము దేవుని బిడ్డలు సంపాలు చెప్పని ప్రయత్నం చేసి హామాను మనిషి బిడ్డకి 50 కొమ్మలు ఎత్తుకొని మరి ఉరికొయ్య తీసుకొచ్చి పెట్టి మొర్దెకై తీసుకొని కలిసి చేయడమాట. తన చేతులు చేసుకున్న ఉరికొయ్య తను కష్టపడి చేసుకుని ఉరికొయ్య తానే వేలాడుతూ ఉండొచ్చు పడిన సంగతి మనం చదువుకొని వచ్చి ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిపనమాట, అబ్రహాము సంతానంతో ఇచ్చిపనమాట దేవుని సొత్తు కాబట్టి ఆయన శపించిన వారిని నేను శపిస్తానని చెప్పనమాట. నేను మరి చూసిన తర్వాత ఏం చెప్పనమాట, నేను మరి నేను దూషిస్తే నేను కూడా వారు దూషిస్తాను చెప్పిన మాట చెప్పనమాట. ఇంత వాగ్దానం పొందిన మనకి దేవుని బిడ్డల పైన హామాను కన్ను పెట్టాడు చెప్పిన వాడు సంపేయాల మొత్తం ఒక్క పిల్లలు కూడా బతకూడదు, ఒక్కదనే కాల్చేసి తెలిసి చెప్పనమాట. కానీ ఇప్పుడు జరిగిన సంగతి చెప్పనమాట, పాపము కష్టపడి రాత్రంతా కష్టపడి తయారు చేసినటువంటి ఉరికయ్య తర్వాత జరిగి తెలిసిపోనమాట. జరిగిన కార్యం చెప్పినప్పుడు నిజముగా హామాను తయారు చేసిన గురికొయ్య పైన హామానే వేలాడదీయమంటాడే మనం చదువు చెప్పనమాట. ఇంకొక వచ్చే చదువు చెప్పనమాట, ఎక్కడ చెప్పనమాట ఇది ఇక జకర్యా గ్రంథం, జకర్యా 2వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము తర్వాత 8వ వచనం, 2:8 వచనం. ఏమనగా నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డు పాపను తెచ్చిన కొలది నిన్ను దోచుకొని చూడండి, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుల పాపను ముట్టినట్టు. ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుడు తన పిల్లల ఏళ్ళు ఉండక మరికి శ్రద్ధ, తన పిల్లలపై ఉన్నటికి మరికి ప్రేమ, తన పిల్లలపై ఉన్నటికి మరికి విశ్వాసం మీద వంశించిన తర్వాత ఇంత వాగ్దానం చెప్పనమాట. కాబట్టి హామాను మొర్దెకైని ముట్టాలని చెప్పంటే
పర్వతాన్ని దేవుని కన్నుగుడ్లు పాపను ముట్టినట్టు చెప్పి రాయబడి చెప్పనమాట. కాబట్టి హామాను వరిదలుతాడని వరిదల చెప్పనమాట. హామాను చేసే పని సరిలేదు చెప్పనమాట. ఎందుకంటే చెప్పను దేవుని బిడ్డను తెలుసుకొని కూడా అటు వారిని మొత్తం స్త్రీలు పిల్లలు పెద్ద మొత్తాన్ని కాల్ చేసి పడి 3వ అధ్యాయంలో ఆట దర్శించమన్నమాట. హామాను దర్శించమన్నాం. కానీ అయితే తర్వాత ఏం చెప్తాను తూకొని గోతులు తానే పడిపోయినట్టుగా మనం చదువుకున్నాం చెప్పనమాట. కాబట్టి హామాను చేసే పని చెప్పనమాట. మంచి పని దైవబిడ పైన చేయి పెట్టాలని చెప్పనమాట. పెట్టిన వాళ్ళు వచ్చింది ఏమి చెప్పనమాట. హామాను నాశనం అయిపోయినాడు, దేశం అంతా నాశనమైపోయినాడు, తన వైపు ఇస్రాయేల్ శత్రువులంతా హతమైపోయినారు. ఇస్రాయేల్ దేశం అంతా మరి పరిపాలన చేసి ఆ దేశం అంతా మొర్దెకై పెద్ద అధికారి వెళ్ళాడు చెప్పనమాట. బైబిల్ చదువుకుంటే వారికి ఆ బాగా చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు చూసి సంగతి ఏం చెప్పనమాట. నిన్ను ముట్టిన వాడు ఏం చెప్పంటే నా కనుగుడ్డు పాపను ముట్టినట్టు. ఎంత చేసి చూడండి. అబ్రహాం చెప్పినాడు, నేను శపిస్తే నేను వారు శపిస్తాను, నేను దీవిస్తే నేను వారు దీవిస్తాను. కాబట్టి నువ్వు బయలుదేరిపో, పాలతీరు పక్షం తీస్తాను. కాబట్టి ఆ దేశం స్వతంత్ర పంపించిన తర్వాత ఆ పర్వతాన్ని దీవించి వాగ్దానం చెప్పనమాట. నిన్ను పుట్టిదే నేను మాత్రం ఒప్పుకోనని చెప్పనమాట. నేను దూషిస్తే నేను ఒప్పుకోనని చెప్పను, నేను వారిని దూషిస్తాను. నేను ఏమైనా చెప్పిస్తే నేను వారు చెప్పిస్తాను చెప్పిన మాటలు మనం చదువుకున్నామని చెప్పనమాట. ఇంత వాగ్దానం పొందిన ఇశ్రాయేలు జన జాతిని హామాను నాశనం చెప్పనుకుంటే ఆ పర్వతాన్ని దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి కష్టపడి చేసినంత మొర్దెకై కొరకు వేలాడి దేవుడు చెప్పనమాట. హామాను పరామర్శమన్నమాట. అందుకు ఒక శ్లోకం ఒకటి ఉంది చెప్పనమాట. అల్పబుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగుతును చెప్పు తినడి కుక్క చెరుపు తీపిరుగు అని రాశాడు చెప్పనమాట. చూడండి, అల్పబుద్ధి అధికారం ఇచ్చిన తర్వాత దొడ్డవారిని అంతా తొలగొస్తాడట. తర్వాత చెప్పు తినే కుక్క ఏం చెప్పనమాట. చెరుకు తీపిరుగు అని చెప్పాడు, చెరుకు వేరే చెప్పనమాట. కుక్క పని వేసి పట్టి చెప్పులు తినేది చెప్పనమాట. చెప్పును తినేది కానీ చెరుకు కట్టలు తీసుకొచ్చి కుక్క ముందర వేస్తే ఒక ముక్క మూట తగలదు చెప్పారు, దాన్ని తెలియదు చెప్పనమాట. అలాగే ఇలాంటి మృతికయ్య కుక్క సమానటువంటి మృతికయ్యకి అధికారం ఇచ్చిన వల్ల జరిగిన సంగతి ఏం చెప్పన్నారు. పాపము తాను చేసుకుని గురికైపోయిన తానే వేలాడదీయబడ్డట్టు మనం బైబిల్ చదువుకోగలను చెప్పనమాట. కాబట్టి పర్వతాన్ని దేవుడి చెప్పండి తన పిల్లలు ఎడబడిక ఎంత ఆధిక్యమైన సంగతి మనం చదువుకోవాలని చెప్పనమాట. ఏమి చదువుకున్నామని చెప్పనమాట. మొర్దెకయ్య చేసిన గురికొయ్య హామాను వేలాడ తెరిచిన తర్వాత దేవుని కోపము ఉగ్రత చల్లారి అని చెప్పిన మాట చదువుకొని చెప్పనమాట. అయితే రోమపత్రికలో 9వ అధ్యాయంలో ఒక చిన్న భాగం అని చెప్పనమాట. రోమీయుల పత్రిక పౌలు రాసిన పత్రికలో 9వ అధ్యాయం తీసుకుని చూడండి, 22వ వచనం. 9:22 చూడండి. 9:22 రోమ. అలాగే దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావం చూపుటకును నిశ్చయించిన వాడే నాశనము సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన దీర్ఘశాంతంతో అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రులమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించినేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందు సిద్ధపరిచిన కరుణాపాత్రను ఘటముల ఎడల చూడండి. మనం కూడా ఉగ్రత పాత్రలు వచ్చి పన్నమాట. ఎందుకంటే బైబిల్ చెప్పిన ప్రకారంగా దేవునికి ఉగ్రత పాత్రలు ఉగ్రత మనపై చెప్పనమాట. ప్రతి మానవుడు చెప్పనమాట దేవునికి తిరుగుబాటు చేసిన వాడు చెప్పనమాట. ఆదాము ద్వారా కలిగిన శాపమును ఆదాము కలిగిన భయంకర మరణమును ప్రతి మనిషిని పట్టి వాళ్ళతో చెప్పనమాట. కాబట్టి మనం ఏం చెప్పండి దేవుని ఉగ్రత పాత్రలు మంచి పనమాట. అయితే పర్వతాల దేవుడి కరుణాపాత్రలు చేసి పనమాట. ఎందుకంటే ఆమెను పెడి సెలవు మీదకి ఇది బరిదకాయ బరిదకాయ చేసి వేలాడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవునికి ఉగ్రత చల్లారి నుంచి మీరు చదువుకుని చెప్పనమాట. ఆమాను మురికోయి వేస్తే మరి రాజు కోపం చెప్పి చల్లారిపోయిందట. ఉగ్రత చల్లారిపోయింది చెప్పనమాట. అలాగే పర్వతాల దేవుడు మనం కూడా ఉగ్రత పాత్రలు మనలను దేవుని శత్రుడుగా చూపిస్తాడు. మనలను పర్వతానికి రక్షణ యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి ఆయన సెలవులో తీయబడినప్పుడు 6 గంటల సేపు సెలవులు మనకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు 6 గంటల సేపు తీయబడి యేసుక్రీస్తు ద్వారా మన ఉగ్రత పాత్రలు మనలను దేవుని ఉగ్రత మన పైన పడకుండా కరుణాపాత్రలు చేసి మన క్రీస్తు సెలవు ద్వారా
క్రీస్తు సెలవుకి అయిపోతే మనం చూసి ముగ్గురు పాత్రలు వచ్చి అన్నమాట. దేవుని యొక్క ప్రచండ కోపానికి గురేటి వారు వచ్చి అన్నమాట. లేక శాపానికి గురేటి వారు వచ్చి అన్నమాట. అయితే పర్వత దేవుడి అన్నమాట మన పక్షులు మనిషి పర్వత యేసు క్రీస్తు ఈ లోకానికి మానవాగ్రత పంపించి మానవ కోటిపై మనకి దేవుని ఉగ్రత ఆ క్రీస్తు మరి క్రీస్తు సెలవుకి అయ్యబడ్డప్పుడు ఆయన ఏడాది ఇవ్వబడ్డ మన పైన శాపమును కోపమును దేవుని ఉగ్రతను చల్లారి నడిచి పరిస్థితి కూడా వాళ్ళు వచ్చి అన్నమాట. ఎంత ఆశ్చర్యం చూడండి. హామాను ఊరికి వేసినప్పుడు రాజుకు ఉగ్రత చల్లారిపోయి చదువుకొని చెప్పన్నమాట. అదేగాక చెప్పనం ఇక్కడికి మనం చదువుకున్న తర్వాత 2వ రాజుల గ్రంథంలో చరిత్రను చెప్పన్నమాట. అంటే అన్ని విషయాలు మరి చదువుకునే మనకు అర్థం కాదు చెప్పన్నమాట. కాబట్టి 2వ రాజుల గ్రంథంలో చూసిన తర్వాత 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి 14వ మాట చెప్పన్నమాట. అక్కడే చెప్పన్నమాట మరి కలిసి పూసిన తర్వాత సన్నిహితుడి వాడు గొప్ప శత్రుడుగా మనిషి మర్చిపోన్నమాట. ఇస్రాయేలు పైన చర్య తీసుకొని చెప్పన్నమాట. కాబట్టి ఆ సమయంలో చెప్పన్నమాట నిరపరాధిగా ఉంటుంది మనకి ఏమి చెప్పండి దైవదాసుడు ఉన్నాడు చెప్పన్నమాట. ఆయన పేరు తీసుకున్నారా 18-14 2వ రాజుల గ్రంథము 18 యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు నొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చిన చూడండి. నా యొద్ద నుండి హిజ్కియా మరి మంచి దానసుడు, మంచి సత్యవంతుడు వాడు, దేవుని బిడ్డ, ప్రార్థన పరుడు చెప్పన్నమాట. అయితే మరి ఈ రాజు ఏం చెప్పన్నమాట ఏం చెప్పండి ఏ దేశ రాజు మనం చదువుకున్నదే హిజ్కియా దేవుని బిడ్డ. ఆయన పై యుద్ధానికి వచ్చేది ఎవరు? అష్షూరు రాజు చెప్పండి. సన్హెరీబు వచ్చాడు. సన్హెరీబు వచ్చిన తర్వాత చెప్పన్నమాట మరి దైవదాసుడి మరి ఆయన కూడా ఒక పని చేసేది చెప్పన్నమాట. అయ్యా దేశాన్ని నాశ చేయదు కాబట్టి ఒకవేళ నీకు ఏమైనా కావాల్సి పెట్టి నేను మాత్రం నాకు ఇచ్చేది రెడీ పడదు కాబట్టి మీరు తీసుకొని పోవచ్చు కాబట్టి నన్ను మా దేశం నాశ చేయదు అని చెప్పని వాళ్ళు బతులాడుకోవడం చెప్పన్నమాట పాపం హిజ్కియా. అయితే ఆశీర్వాద పలికిన వాటి చెప్పన్నమాట. ఆ హిజ్కియాకి వేసి పెట్టి జుల్మాన్ వేసాడట. జుల్మాన్ ఏం జుల్మాన్ చెప్పన్నమాట. కింద ఏమంటారు అసలు కింద యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందు అష్షూరు రాజు నొద్దకు దూతలను పంపి తప్పు వచ్చినది. నా యొద్ద నుండి తిరిగి వెళ్ళిపోయినది. నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదని వర్తమానం చేయగా అష్షూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారమును జుల్మాన్ వేసి చెప్పన్నమాట. దైవదాసుడి పైన ఏమి చెప్పాడనమాట. జుల్మాన్ వేసి చెప్పన్నమాట. సన్హెరీబు ఏం జుల్మాన్ చెప్పన్నమాట. సరే నేను పోతాను కాబట్టి నాకు ఎంత చెప్పంటే 6 మణుగుల బంగారం ఇవ్వాలి. ఇంకా ఎన్నెన్నో కోరుకోవడం చెప్పన్నమాట. కానీ హిజ్కియా చెప్పే పని చేసి పని చెప్పన్నమాట. దేవుని మందిరంలో సొలొమోను చేసేందుకు మరి బంగారు పథకములంతా ఓడదీసి అక్కడ ఉన్న బంగారు పాత్రలను తీసుకొచ్చి మరి పప్పు పెట్టి ఆయన కోరుకొని పని చేసి జుల్మాన్ ప్రకారం వేసి కట్టాడు చెప్పన్నమాట. అంటాడు ఆ సొత్తులను తీసుకెళ్ళి పెట్టి చెప్పన్నమాట. సన్హెరీబు పోయినట్టు వాడి చెప్పన్నమాట. కొద్ది రోజులు చెప్పండి 19వ అధ్యాయం వచ్చిన తర్వాత మళ్ళా వచ్చాడు మళ్ళీ దానికి వచ్చి చెప్పన్నమాట. చూడు ఎంత అన్యాయం చూడండి. దైవబిడ్డల పైన మరి కన్ను పెట్టినట్టు వారు, దైవబిడ్డల పైన మరి చర్య తీసుకున్నట్టు వారు, దైవబిడ్డ కీడు చేసిన వారు ఎవరు ఊరిదిల్లంగా బైబిల్ ఎక్కడ లేదని చెప్పన్నమాట. దైవదాసుని పైన జుల్మాన్ వేసినట్టు చెప్పన్నమాట. ఏదో తప్పు చేసిన వారికి జుల్మాను, ఏదో మరి నేరం చేసిన జుల్మాను అది సరే సాధ్యము. కానీ ఊరికి ఉచితంగా ఉన్నట్టు మరి దైవపడకి సైన్యం తీసుకొని యుద్ధం చేసి వచ్చిన తర్వాత భయపడిపోయే చెప్పిన అయ్యా నేను ఏం చెప్పినాగా తీస్తాను కాబట్టి దేశం మాత్రము దేశం నాశ చేయదు కాబట్టి నువ్వేదైనా నాపై జుల్మ అనేసి నేను తప్పు నా వల్ల నేను ఒప్పుకుంటాను కాబట్టి నువ్వు వేసిన ప్రకటిస్తాను చెప్పిన తర్వాత పాపం ఆ దేవుని మందిరంలో మరి పాత్రలంతా తీసుకొచ్చి సొలొమోనుకు పెట్టి మరి బంగారు పథకమంతా ఓడబెరికి తర్వాత ఆ ఇంట్లో బంగారం పొక్క తీసుకొచ్చి 6 మళ్ళీ బంగారం తీసుకుని మరి పెట్టాడు చెప్పారు. తీసుకొని పొమ్మని చెప్పన్నమాట. తీసుకొని వెళ్ళిపోయినాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ వస్తుంది కదా. కొద్ది రోజులు 19 వచ్చిన తర్వాత చెప్పన్నమాట. మళ్ళీ వచ్చాడు చెప్పాను సైన్యం తీసుకొని. మళ్ళీ సైన్యం వచ్చి చూసుకున్న తర్వాత చుట్టూరు కవర్ అయిపోయినారు. ఇక బయటకు పోయేదానికి దారి లేదు మనకి ఈజీగా. ఇస్రాయేల్ బయటకు పోయిపోయింది కారణాలు చెప్పన్నమాట. చుట్టూరు కవర్ అయిపోయారు. బయటకు పోయి లేకపోతే బయట మధ్యలో ఎరకపోయి చెప్పన్నమాట మన ఇస్రాయేల్ అంతా. అప్పుడే చెప్పన్నమాట పర్వత దేవుడు నిజంగా చూస్తున్నాడు కాబట్టి చేసిన పైన చూస్తాడు చెప్పన్నమాట. ఒక పని జుల్మాన్ వేసాడు కదా, తప్పు లేకపోయినా తప్పు వచ్చి చెప్పి ఒప్పుకున్నాడు కదా. తర్వాత తీసుకొని పంపించి ఇచ్చాడు కదా. దేవుని మందిరంలో పాత్రలు దేవుని మందిరంలో మరి బంగారు పాత్రలు తీసుకొని కుప్పేసి తీసుకుని పోయాడు కదా. ఉండాల్సింది కదా.
అంతటి వరకు ఉండకుండా మళ్ళా మనకి హిజ్కియా పైన చర్య తీసుకొని సైనిక చుట్టూరు కవర్ అని చెప్పనమాట. అప్పుడు వేసిపడికి మనకి హిజ్కియా చేసి పని చెప్పనమాట. 19 అధ్యాయం మొదటి వచనం 19 మొదటి వచనం ఎవరు అయిపోయింది? హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని మందిరంలో పోయి గృహ నిర్వాహకుడకు శాస్త్రీయు శబ్నాను యాజకులను పెద్దలను కుమారులను ప్రవక్తలైన యెషయా యొద్దకు పంపెను. మీరు గోనె పట్టు కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు. చూడండి ఎంత 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 తప్పు చేసాడు చూడండి. మరి సనగరీబు ఎంత అన్యాయం చేసాడు చెప్పండి. చూడండి, ఒక పాలు ఇచ్చినాడు, పాపం తప్పు లేదు, అయినా నేను తప్పు చేసిన కాబట్టి నా పై సులమని అయ్యా పాకిస్తాన్ కాబట్టి తీసుకొని పో, దేశాన్ని నాశ చేయొద్దు అని బతికలాడుకున్నాడు చెప్పనమాట. నీతిమంతుడు మరి హిజ్కియా. సరే అన్యం పని వాడికి మరి జుల్మా చేసాడు. మరి 60 లక్షల మనకి మనుగులు బంగారు చేసి పెట్టమన్నాడు చెప్పనమాట. తర్వాత సొలొమోను పాపం కష్టపడి 46 సంవత్సరాలుగా కట్టిన దేవాలయంలో కట్టిన బంగారు పథకాలంతా తీసుకొచ్చి పెట్టి కుప్పేసి తీసుకుని వెళ్ళిపోయి చెప్పనమాట. అంతటితో ఊరుకుండాల్సి చెప్పనమాట. మళ్ళీ ఏదో చేయాలా, మళ్ళీ సంపాదించుకోవచ్చు, మళ్ళీ చుట్టూరు కవర్ చేసిన తర్వాత అప్పుడు హిజ్కియా చెప్పని చెప్పనమాట. గోనె పట్ట కట్టుకొని బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిలో ప్రవక్త ఇంటికి మరి హిజ్కియా పిల్లలు నింపి తర్వాత మోకాళ్ళని ప్రార్థన చేసి చెప్పనమాట. తండ్రి, మేము ఆయన యుద్ధం చేయలేము, ఒక బాలు వస్తే బంగారం అంతా దేవుని మీద సొత్తులను తీసుకుని వెళ్ళిపోయినాడు. మళ్ళా వచ్చాడు కాబట్టి మేము చేసే మా దగ్గర ఆయుధాలు లేవు, సైన్యం లేదు కాబట్టి ఏం చేయాలి కాబట్టి నీవే గతి మాకు వచ్చి పరుపాదాలు పడి పాడు చేసి చెప్పనమాట. ప్రభు చెప్పిన మాట ఏమి చెప్పండి చూడండి. 19 అధ్యాయంలో 34 వచనంలో 19:34 నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చూడండి ఎంత ఆశ్చర్యం. పర్వత దేవుడి కదా మరి ఈజీగా చేసి పని వేసి పనమాట. బట్టలు చెప్పుకొని గోనె పట్టలు కట్టుకొని చెప్పనమాట. పర్వతాన్ని సేవ శైలిలో ప్రార్థన చేసి చెప్పనమాట. ఆ ప్రార్థన ప్రతిఫలించి పనమాట. పర్వతాన్ని దేవి వాగ్దానిస్తాను చెప్పాడు. నా నిమిత్తమును నా సేవకుడికి మనకి దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుతాను. ఈజీగా భయపడబాకు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, మనకి సంగతి చూసుకుంటాను కాబట్టి ఏ భయపడదు. చెప్పిన మాట ప్రకారం చదువుకున్నావా చెప్పనమాట. కాబట్టి చెప్పిన పని చెప్పనమాట. నా నిమిత్తము నా సేవకుడు దావీదు నిమిత్తం పట్టణం కాపాడుతాను కాబట్టి అతను వచ్చి నేను చేయడు కాబట్టి నేను చూసుకుంటాను చెప్పిన తర్వాత పర్వతాన్ని దేవుడు చెప్పనమాట. ఒక దూతను పంపించాడు చెప్పనమాట. ఒక్క దూతను పంపిస్తే జరిగిన సంగతి తెచ్చిపెట్టి 1,85,000 మంది ఒక్క పని అతమైపోయి చెప్పనమాట. సన్నిహితుడు చేసి సైన్యమంతా చూడండి. దేవుని బిడ్డల పైన కన్ను పెట్టేటవాడు, లేక దేవుని బిడ్డ మరి కీడు తెలిసేటవాడు ఆమెను ఏమైనా చెప్పనమాట. తాను తొమ్మిది కోతులు తానే పడ్డట్టుగా తన సేవకురాలు చేసుకుంటే మరి ఉరికొయిపోయిన తానే వేలాడని చెప్పనమాట. కాబట్టి పర్వత దేవుడు మనకి ఇశ్రాయేలు పైన చర్య తీసుకొని భయంకరంగా మనకి శిక్ష 430 సంవత్సరాలు మనకి ఇశ్రాయేలు మనకి పాడు చేసినట్టు మనకి మరో రోజు ఏం చెప్పనమాట. ఆ దేశం అంతా సర్వనాశపోయింది కాబట్టి ఇశ్రాయేలు మనకి ఆరిపోయిన నేల భారీగా ఇది సముద్రం ఎర్ర సముద్రం పైన పాయలు చేసి ఒక్కరు కూడా మనకి అర్థం కాకుండా బందరు బయటకు రప్పించేసి పర్వత దేవుడు తన పిల్లల్ని రెండవ దేశపడి అంటాడు మనకి పరో రోజు రథాలను గుర్రాలను సమస్త వేరువుల సిబ్బంది అంతా కూడా ఆ నీటి ద్వారా ముంచి ఇవ్వండి సంగతి మనం చదువుకోవాలని చెప్పనమాట. కాబట్టి దేవుని పిల్లల విషయం గురించి ఏమి చెప్పనమాట. నిజముగా మరి కొనిపెట్టి వారు ఎవరు ముందుకు వచ్చిన బైబిల్లో లేదని చెప్పనమాట. కాబట్టి పరో రోజు సైన్యం పోయింది, దేశం పోయిందని చెప్పనమాట. అలాగే ఇప్పుడే చెప్పండి సోనహరీబు సైన్యం కూడా ఏం చెప్పనమాట. 1,85,000 మందిని సైన్యం తీసుకొచ్చి చుట్టూరు కవర్ చెప్పనమాట. కానీ మరి నీతిమంతులకు ఈజీగా చెప్పినమాట. బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పన్నమాట. ఆ పర్వతాన్ని దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి చెప్పిన మాట చెప్పి ఈజీగా భయపడదు కాబట్టి నా నిమిత్తము నా సేవకుడి దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడుతాను. ఒక్క బాణం కూడా వాడు చేసే వీలు కాబట్టి ఏం చేస్తున్నా చూసుకో నేను చూస్తాను చెప్పి దేవుడు ఒక్క దూతను పంపించి పన్నమాట. ఎంతమంది చనిపోయినారు ఆ రాత్రి? దూత బయలుదేరి వారి దండపేటలో చూచి 1,85,000 మందిని చేసెను. ఉదయమున జనులు లేచి అందరూ మృతదేహాలు చెప్పాడు. 1,85,000 మంది ముతులైపోయి చెప్పాడు మాట. సన్నిహితులు తీసుకొచ్చిన సైన్యం అసూరు రాజు
ఇశ్రాయేలు దేశం పైన మరి కన్ను పెట్టి ఇసిగాని మరి ఒక తల దుల మరి అనేక మనకి సూత్రం దోసుకొని పోయి మళ్ళా వచ్చేసి పనమాట దేశం నాశనం చూసిన మనక సన్నిహిత గతి ఏమిచ్చి పనమాట 1,80,000 మంది ఇచ్చి పన్న ఒక రాత్రి ఒక్క దూతను పంపిణీ పరమతాడు దేవుడు. సైన్యాన్ని కూడా పంపించలేచి పనమాట. ఒక దూత వచ్చిన తర్వాత 1,80,000 మంది పతమైపోయి అన్నీ చనిపోయిన బాడీలు నుంచి మన తెల్లారి చూస్తే అన్నీ మొత్తం దేహాలు చుట్టూ పట్టణ చుట్టూ మొత్తం దేహాలు ఎవరు వాళ్ళు అని చెప్పనమాట. ఆ వస్తువులు రాజ్యాల్సిన సైన్యం ఎట్లా చూడండి. పర్వతాన్ని దేవుడు చెప్పనమాట. అబ్రాహాము చెప్పిన మాట ఏమి చెప్పాను, నిన్ను చెప్పిస్తే నేను శిపిస్తాను కాబట్టి, నిన్ను ఆశ్రయిస్తే నేను ఆశ్రయిస్తాను కాబట్టి నువ్వు బయలుదేరిపో, ఏం పర్వాలేదు కాబట్టి నేను చూపించే చేశాను మరి బయలుదేరిపో. తండ్రి కొట్టు విడిచిపెట్టి గ్రామ విడిచిపెట్టి సమస్త వదిలి పెట్టేసి నా మాట బయలుదేరిన తర్వాత పర్వతాన్ని దేవుడు మాట ప్రకారంగా మరి అబ్రాహాము బయలుదేరేట మనం చూస్తుంది అన్నమాట. అలాగే చెప్పిన పర్వతాన్ని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సన్నిహిత చేసిన మరి కార్యం బట్టి దేశం నాశనం పోయింది. తర్వాత తప్పించుకున్న మరి నిజంగా హరాజు పడ పైకి పిడిచిపోయి దాముకొని చెప్పనమాట. అక్కడ దేవత పూజ చేస్తాడు చెప్పనమాట. ఈ సన్నిహిత తన కడుపును బట్టి ఇద్దరు కొడుకులు పరిగెత్తి వెళ్ళిపోయి కత్తితో పొడిచి చంపి వాడు పర్వాలు వెళ్ళిపోయి చెప్పనమాట. తండ్రినే పేర్చిపోన్నమాట. ఒక్కడు మిగిలిచాడు పర్వతాన్ని దేవుడు. 1,00,000 చనిపోయిన కూడా మనకి రాజు మాత్రం ఉండొచ్చు సన్నిహిత ఉన్నాడు చెప్పనమాట. ఉన్నటువంటి చూసిన తర్వాత ఏం చెప్పనమాట, వాళ్ళు చేసుకుని సైన్యం అంతా నాశనమైన తర్వాత భయపడిపోయి పరిగెత్తుకు వెళ్ళిపోయి అర్హత కొండపై పోయి ఒక దేవత పెట్టుకొని పూజ చేస్తున్న చెప్పనమాట. కొడుకులు ఎత్తుకొని పేరు చెప్పారు, కన్న కొడుకు ఇద్దరు పేరు అని చెప్పారు తినమాట. విశ్వసిస్తే అక్కడ దేవత దగ్గర పూజ చేస్తాడు చెప్పారు. వెనక కత్తితో పొడిచి చంపి వాళ్ళు పర్వాలు వెళ్ళిపోయి చెప్పనమాట. ఎంత కత్తి చూడయ్యా. అందుకే పర్వత దేవుడి చెప్పనమాట. ఎదుగు ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 18 చూసిన పాట రాయబడి మత్తయ్య ప్రభు యేసు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 6 మత్తయ్య 18:6. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో అభ్యంతరపరిచిన ఎడల వాడెవడను మెడకు పెద్ద తిరగట్రాయి కట్టి లోతైన సముద్రంలో ముంచేయబడుట వాని వేలేసి. నా ఎందు విశ్వాసం చిన్న పిల్లలు పెద్దవారి సంగతి చెప్పరాడా. ప్రభుత్వ క్రీస్తు చెప్పిన మాట ఏం చెప్పినమాట, నా ఎందు విశ్వాసం వారు చిన్నవాడు పిల్లవాడు అయినా సరే అట్లాంటి వాడిని కూడా మనకి అభ్యంతరం పరిస్తే వాళ్ళకి వచ్చి శిక్ష చెప్పనమాట. పెద్ద తిరగట్రాయి కట్టి మెడకు కట్టి లోతైన సముద్రం మంచి మనం సముద్రంలో అడుగు బాగా తొసివేయుట అది సాలించి పని చెప్పనమాట. ఎంత చూడండి. కాబట్టి ఇశ్రాయేలుపై చేపెట్టే పరువుల కుటుంబం పరువు రాజ్యం మనిషి మాట చాలా నాశనం చెప్పనమాట. తర్వాత సన్నిహిత మనకి మా సూర్యుడు చూసి మరి నిజముగా దేవుని బిడ్డల పైన సరి తీసుకుని మరి నిజముగా చదవించి వచ్చిన వారు 1,00,000 మంది మనకి చనిపోయి డెడ్ బాడీ ఒక్క దూత మరి హతమై పరిచిపన్నమాట. తాను తన కొడుకుల చేత హతమై పరిచిపన్నమాట. ఎంత శిక్ష చూడండి. ఆ ప్రకారం పర్వతాన్ని దేవునికి నిజముగా బిడ్డలు ఉన్న మనకి దాశం మనకి ఇశ్రాయేలు పైన చర్య తీసుకొని హామాను ఇంత కార్యం చేసిపన్నమాట. ఎందుకంటే ఒక్క దినమే అందరూ కూడా సర్వనాశం చేయాలి. ఇశ్రాయేలు దేశంలో వచ్చేటి వాడిని ఒక్కరు కూడా బతకూడదు. చిన్న పిల్లలు కూడా చంపేయండి, ఆడపిల్లలు కూడా చంపేయండి, ఒక్కరు కూడా బతకూడదు. పర్వతాన్ని దేవుని సరిలో మనకు తీర్మానం చేసుకొని చెప్పనమాట హామాన్. కానీ లాస్ట్ చెప్పనమాట హామాన్ చేసుకొని పనిపోయి తానే వేలాడి చెప్పనమాట. అందుకు యేసు చెప్తాను చెప్పనమాట, నా ఎందు విశ్వాసం ఈ చిన్న పిల్లలు ఒకవేళ ఎవడైనా ఒకవేళ అభ్యంతరం పరిస్తే వారికి శిక్ష చెప్పనమాట. పెద్ద తిరగట రాయి తీసుకొచ్చి లోతైన సముద్రంలో మనకి మెడకు పెట్టి లోతైన సముద్రం ముంచి వేయబట్ట వానికి అప్పటికి ఆ శిక్ష నడిచిపోనమాట. కాబట్టి దేవుని బిడ్డ మనం నమ్ముకున్న మనం ప్రభు నమ్ముకున్న మా పిల్లలు తెచ్చుకున్న మన పక్షుల పర్వత దేవుడు కూడా. కాబట్టి ఈ కరోనాకి మరి వయస్సు కానీ లేక ప్రపంచంలోకి మరి సమస్యమైతే కానీ గురించి మనకు ఈ అభ్యంతరం కలకు కూడా మనం నమ్ముకున్న ప్రభుని క్రీస్తు మన పక్షంలో తండ్రి కుడిపార్చని దేవరాత్రులు విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వర యేసుక్రీస్తు మనకు ప్రాణదాన్ని క్రీస్తు మన కొరకు మనకు మృతి చెల్లేసిన యేసుక్రీస్తు నేను మార్గం వచ్చి పెరిగి వెళ్ళిపోయిన పరమైన యేసుక్రీస్తు రాబోతున్నాను. కాబట్టి ఆ రాకడకు ఎదురు చూస్తూ మరి శ్వాస గట్టిగా కాపాడుకుందాం. లోకం మన అనేక సమయంలో సచ్చిపోనమాట. విజయగాని శ్రమ వచ్చింది, ఇస్రాయేలు గట్టి శ్రమ వచ్చింది. ఆ ప్రకారం చదువుకున్న తర్వాత మనకు కూడా అనమాట అనేక సమయంలో రావచ్చు చెప్పనమాట. ఆయన మనం నమ్ముకున్న క్రీస్తు మన పక్షులు ఉండి ఆ శత్రువుని జయించగల శక్తి ఆయన పొందు. కాబట్టి ఆయన జయించి మనకు కమంతుడు శత్రుడు చెట్టు శక్తిమంతుడు. కాబట్టి ఆ పర్వతాన్ని దేవుని సన్నిధానంలో నమ్ముకుంటే మన పిల్లల పక్షం మన పక్షులు ఉండవు. కాబట్టి క్రీస్తు మనం భయపడకుండా మన కలిగిన సమయంలో ప్రభుత్వానికి మోకాడుని ప్రార్థిస్తే ఆ పర్వతానికి దేవుడే
ఆ కార్యం నెరవేరుస్తారు. కాబట్టి ఆ గొప్ప విశ్వాసం మనం ముందుకు పోదాల్సి పరమ స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పాడు చేస్తాం చెప్పండి మరి అందరు కళ్ళు మూసుకోండి. ప్రభునామం పేట పాడు చేస్తాం చెప్పమాట. పరిశుద్ధులైన మా ప్రభువు తండ్రి, దయల ప్రభువా నాయన, ఇశ్రాయేలుకు జనాంగములు తను ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నీవు పానీకు పోయిన వచ్చి కంటే నీ జ్యేష్ఠ కుమారుడు అతను చేస్తాను చెప్పి వాగ్దానం చెప్పిన ప్రభువా. అవునా ప్రభా నా తండ్రి, నమ్ముకున్న పిల్లల పక్షంలో ఇంత గొప్ప కార్యం చేస్తే బతుకుడు ఆయన ప్రభువా. ఓ నా ప్రభు, నా ఎన్ని శ్వాసం ఇష్టవాడు ఈ చిన్న పిల్లల్లో ఎవడైనా ఒకవేళ అభ్యంతరం పరిస్తే వారిని శిక్షించి మనమాట పెద్ద తీరగట్టాన్ని తీసుకొచ్చి వాని మెడగట్టి లోతైన సముద్రంలో మనకి సముద్రంలో పడబేగి పట్టు వాడికి ఆ శిక్ష ఆలోచించి మనం చెప్పనమాట. అలాగే తన బొద్దెకు కొరకు తన ప్రభు తయారు చేసిన ప్రభు నైనా తాను తన 10 మంది కొడుకులు ప్రభు తన పట్టణం అంతా ఏకమయ్యి 653 ఉరికొయ్య అందరూ కనపడాలి, మధ్యకి కనపడాలి చెప్పని దానికి పని చేసి వేళ చెప్పొచ్చాడు చెప్పనమాట. కానీ తన చేతులు చేసుకుని ఉరికొయ్యిపోయి తానే వేలాడినట్టు చూస్తానని చెప్పనమాట. అంతేగాక ఆమాను వరకు ఉరికొయ్యి వేలాడి దిగిన తర్వాత రాజు ఉగ్రత సల్లాగా చెప్పనమాట చదువుకొని చెప్పనమాట. అవునా ప్రభు, మా పైన ఉగ్రత పాత్రుడు అయిన మేము ప్రభు. ఆ రోమపతి చదువుకున్న ప్రకారం ఈ ఉగ్రత పాత్రుడు అయిన లోకంలో భయ్యామాతరి యొక్క ఏ భేదాలకు అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్న చెప్పిన ప్రకారముగా ఈనాటి మరిక స్థితిలో మమ్మల్ని తండ్రి ప్రభు, మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆ సెలవులో మరి వేలాడి దిగబడిన తర్వాత మా పైన ఉగ్రత పాత్ర తొలగించి కరుణా పాత్రలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది మీ నామనికి కోటానికి సూత్రమైన ఇచ్చిన వాక్యం దీవించండి. నిన్న బిడ్డల ఒక్కరు మీరు ఆశ దీవించండి, సహాయపడమని ఇంతవరకు సహాయపడడానికి మాకు ప్రభు స్తోత్రాలు ఇస్తూ ఈ కార్యం తయారు చేసిన బిడ్డలు కూడా మా ఆస్తులు దీవించి మహిమను కూడా దయచేయమని ఈ బిడ్డలని మన క్రీస్తు నామం పేరట స్తోత్రం వెలిచి పాడుతున్నాము తండ్రి. ఆమెన్.